Hi guys, good morning to everyone. ఈరోజు మనం ఏపీఎస్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఏపీఎస్ ఇండియా అని టైప్ చేయండి. ఇండియా అని టైప్ చేస్తే మనకి ఫస్ట్ లింక్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేసి ఏపీఎస్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే లాగిన్ ఆప్షన్ ఆర్ సైన్ అప్ అని ఉంటుంది. అది కాకుండా అప్లై బటన్ అయితే నాకు క్లిక్ చేయండి. నెక్స్ట్ లాగిన్ అప్లై బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అయింది. ఫస్ట్ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ యూజర్ నేమ్, మీకు ఈ యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోండి. మీ నేమ్లో అనేది సపోజ్ ఏబిసి మై నేమ్ అని క్రియేట్ చేసుకుంటాను. పాస్వర్డ్ మటుకి 8 క్యారెక్టర్స్ 7 క్యారెక్టర్స్ లాంగ్ ఉండాలి. నేనైతే సపోజ్ ABC@12345 అట్లా క్రియేట్ చేస్తున్నా. నెక్స్ట్ మీ యొక్క ఇమేజ్ అనేది 30 కేబీ లో లోపు ఉండాలి. ఇక్కడ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయండి. మీ ఫస్ట్ నేమ్ ఏపీసీ, మీ లాస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు సర్నేమ్ పి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఏది ఉంటే అది మోహన్ abc@gmail.com. నెక్స్ట్ అయితే ఆ ఈమెయిల్ని రిపీట్ చేయండి. రిపీట్ చేసిన తర్వాత మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మెయిల్ అయితే మెయిల్, నేషనాలిటీ ఇండియన్ అయితే ఇండియన్ సెలెక్ట్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ప్లేస్ ఆఫ్ బర్త్ సపోజ్ మీరు ఒక గుంటూరు అనుకుంటే గుంటూరు, ఏదైనా మీరు పుట్టిన మీ ఆధార్ కార్డులో ఉండేది కదా అది. మీరు ఇండియన్ సిటిజన్ అంటే ఎస్ కొట్టండి. ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ కొట్టండి. 12 డిజిట్ నెంబర్ ఉంటుంది ఆధార్ నెంబరు, అది కొట్టండి. పాస్పోర్ట్ నెంబర్ కొట్టండి. సపోజ్ XYZ XAPP ఏదైతే క్లిక్ చేస్తామో కాంటాక్ట్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అవైలబుల్లో ఉండేది మీకు. సపోజ్ కాల్ చేసిన మీకు ఫోన్ రావాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అవసరం లేదు, ఇచ్చిన పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు. మీ ఇంటి అడ్రస్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ జిప్ కోడ్. నెక్స్ట్ కొట్టండి. ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి. మీ యొక్క ఇమేజ్ 30 కేబీ లెస్లో ఉండాలి. నెక్స్ట్ మీ 10th యొక్క బోర్డ్ నేము ఆంధ్రప్రదేశ్. మీ యొక్క 10th మార్క్స్ మెమో మీద ఉంటుంది, దాన్ని చూసి బోర్డ్ నేమ్ ఒక్కటే టైప్ చేయండి. పాసింగ్ ఇయర్, 10th యొక్క సెంటర్ నెంబర్ గుర్తుంటే అది ఇంక్లూడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. పర్సంటేజ్ అయితే ఇంక్లూడ్ చేయాలి. పర్సంటేజ్ కాకపోతే మీకు ఒక 9 జీబీ వచ్చిందంటే 90% అనేది లెక్క. 12thలో కూడా అంతే. 12th బోర్డ్ నెంబర్ కూడా మీరు ఏ స్టేట్లో చదివితే ఆ స్టేట్. నేనైతే ఆంధ్రప్రదేశ్లో చదివాను. పాసింగ్ ఇయర్ అయితే టైప్ చేయాలి 2020. ఇది కూడా అంతే. సెంటర్ నెంబర్ ఏమి అవసరం లేదు. పర్సంటేజ్ మార్క్స్ అయితే మార్క్స్ని పర్సంటేజ్ కన్వర్ట్ చేసుకోండి. సపోజ్ మీకు 900 వచ్చినాయి అంటే 1000కి 90% అన్నట్టు. జై మెయిన్స్ రాసుంటే జై మెయిన్స్ స్కోరు, అడ్వాన్స్ స్కోరు. మీరు రాయకపోయినా లీవ్ చేయొచ్చు, ఏం కాదు. డిప్లొమా అనేది ఆప్షనల్. మీ దగ్గర డిప్లొమా ఉంటే డిప్లొమా కూడా అప్లోడ్ చేయాలి.
లేదంటే నెక్స్ట్ కొట్టేసి నెక్స్ట్‌కెళ్ళిపోండి. బ్యాచిలర్స్ కంప్లీట్ చేస్తే స్టడీ మీరు బ్యాచిలర్స్ అయితే చదువుతున్నట్టయితే స్టిల్ స్టడీయింగ్ ఇన్ బ్యాచిలర్స్ అని కొట్టండి. కంప్లీటెడ్ అయితే కంప్లీటెడ్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క యూనివర్సిటీ నేము, మీ యొక్క ఇన్‌స్టిట్యూట్ నేమ్ అంటే మీ యూనివర్సిటీ కింద ఉన్న కాలేజీ నేమ్ సపోజ్ మీరు జేఎన్‌టీయూకే కింద ఉన్నారనుకో దానికి సెపరేట్ కాలేజీ నేమ్ ఉంటది కదా! అలాగా. నెక్స్ట్ మీరు ఏ కోర్స్‌లో పర్చేజ్ చేసుకున్నారు? కంప్యూటర్ సైన్సా? ఎలక్ట్రికల్ సైన్సా? అది. ఎన్ని డ్యూరేషన్ అయితే అంత 4 ఇయర్సా? 3 ఇయర్సా? బ్యాచిలర్స్ డిగ్రీ. స్పెషలైజేషను అది. ఇంకా ఇది బ్యాచిలర్స్ పాసింగ్ ఇయర్ ఏ ఇయర్ పాస్ అయ్యారో ఆ ఇయర్ టైప్ చేయండి. పర్సెంటేజ్ అయితే పర్సెంటేజ్‌ని కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ మీకు 8.5 సీజీపీఏ ఉంటే పర్సెంటేజ్‌లో లేదంటే మీకు మార్క్స్ మెమోలో సీజీపీఏ అని టైప్ చేసుకోవచ్చు. 8.5 అయితే 8.5 ఎంతైతే అంత. మీ యొక్క కాలేజీ స్టూడెంట్ లాగిన్ ఐడీస్ ఇస్తారు. మెయిల్ ఐడీ, పాస్వర్డ్ అవి ఉంటే ఇవ్వండి. లేకపోతే వద్దు. రిజల్ట్స్ రిజల్ట్స్ రిజల్ట్స్‌కి సంబంధించిన స్టూడెంట్ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ అనేది ఇస్తారు. అది లేకపోతే వదిలేయండి. ఇది మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రొఫెసర్ మెయిల్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అది ఎలా ఉండాలంటే ఆహ్, ప్రొఫెసర్ ఎట్ ద రేట్ కాలేజీ డొమైన్ ఉండాలి. కాలేజీ నేమ్ అయితే లేకపోతే ఏసీ డాట్ ఇన్ అని, ఓఆర్‌జీ డాట్ ఇన్ అని, ఓఆర్‌జీ డాట్ ఇన్ అని లాస్ట్‌లో అట్లా ఉండాలి. ఆ మెయిల్ ఐడీ అయితే పెట్టండి. మాస్టర్స్ చేసుంటే మాస్టర్స్ లేదంటే అది లీవ్ చేయండి. అడిషనల్ డిగ్రీ ఇది లీవ్ చేయండి. నెక్స్ట్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇది టెస్ట్ ఏఎస్ స్కోర్ అంటే ఇది ఇంటర్ అయిపోయిన వాళ్ళకి బ్యాచిలర్స్ కోర్స్ కోసం వెళ్ళే వాళ్ళకి ఇది బ్యాచిలర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకైతే అవసరం లేదు ఇది. మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. బ్యాచిలర్స్ అయిపోతే మాస్టర్స్‌కి అప్లై చేస్తానంటే మీరు ఐఎల్టీఎస్ రాసుంటే ఐఎల్టీఎస్, జర్మన్ లాంగ్వేజ్ రాసుంటే జర్మన్ లాంగ్వేజ్ ఇక్కడైతే ఇవ్వాలి. మీరు రాయకపోయినా గానీ లీవ్ చేసేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అనేది ఉండిద్ది. మీ మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద పేయర్ ఏబీసీ. లాస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు పిఎన్‌బి. ఐఎఫ్ఎస్‌సి కోడ్ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారో దాని ఐఎఫ్ఎస్‌సి కోడ్. ఆహా! ఎంత అమౌంట్ పెయిడ్ ఇదేం అవసరం లేదు. డేట్ ఆఫ్ పేమెంట్ ఇవి కూడా అవసరం లేదు. డైరెక్ట్ ఆఫ్‌లైన్ అయితే పే చేయబాకండి. మీరైతే సీసీ అవెన్యూలోనే పే చేయండి. ఆహ్, ఆఫ్‌లైన్ పే చేస్తుంటే కొంచెం లేట్‌గా అయిద్ది ప్రాసెస్. సీసీ అవెన్యూలో ఫాస్ట్‌గా అయిపోద్ది. యూపీఐ ద్వారా పే చేస్తే ఐయామ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేయండి. అకౌంట్ అయితే క్రియేట్ అయిపోద్ది. నెక్స్ట్ అయితే సబ్మిట్ కొట్టంగాల్నే మీకు ఒక 1 ఆర్ 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ ఒక 10 మినిట్స్ లోపు మీకు మెయిల్‌కి ఒక మెసేజ్ అయితే వచ్చిద్ది. యువర్ అకౌంట్ హాస్ బీన్ క్రియేటెడ్ అని. క్రియేటెడ్ అని వస్తే దాన్ని లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి పేమెంట్ అనేది చేసేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ లిస్ట్ ఉండిద్ది. చెక్ లిస్ట్‌కెళ్ళిపోతే ఇక్కడ స్టూడెంట్ ఆథరైజేషన్ లెటర్ అనేది ఉండిద్ది. ఈ లెటర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ మీ మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆ చెక్ బాక్స్‌లో టిక్ అనేది కొట్టండి. మీరు ఏ డేట్‌న మీ సర్టిఫికేట్స్ పోస్ట్ చేస్తున్నారో అన్నీ మీ 10థ్, ఇంటర్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఈ స్టూడెంట్ ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ అన్నీ జిరాక్సెస్ కలర్ అయినా, బ్లాక్ అండ్ వైట్ అయినా ఫ్రంట్, బ్యాక్ బోత్ సైడ్స్ జిరాక్స్ తీసి వాళ్ళకి పోస్ట్ అయితే పంపియాలి. ఈ స్టూడెంట్ ఆథరైజేషన్ గూడా మీరు సెపరేట్‌గా జిరాక్స్ తీపిచ్చి, ఇక్కడ టిక్ కొట్టి మీ నేమ్ ఫిల్ చేసి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేసి, ఇక్కడ డేటు, ప్లేసు, సిగ్నేచరు. మీ సిగ్నేచర్ ఏ డేట్‌నైతే పంపిస్తున్నారో ఆ డేటు, ఎక్కడి నుంచి పంపిస్తున్నారో ఆ ప్లేసు, మీ యొక్క సిగ్నేచర్ అదైతే ఇంక్లూడ్ చేయాలి. ఇంకా చెక్ లిస్ట్‌లో ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు మీరు క్లాస్ 12థ్ అయిపోయిందనుకోండి. ఇది చెక్ లిస్ట్. ఇప్పుడు సపోజ్ మీరు గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితే ఇది. హ్మ్. ఇంకా మీ బ్యాచిలర్స్ కంప్లీట్ అవ్వలేదు. ఇది డౌన్‌లోడ్స్‌ది. ఇప్పుడు ఇక్కడ చెక్ లిస్ట్‌లో ఏమేమి ఉన్నాయంటే, మీ యొక్క పాస్‌పోర్ట్ నంబర్, ఇది ఫస్ట్ అప్లికేషన్ ఫార్మ్ అనేది ప్రింట్ చేసుకోవాలి. అప్ మీ యొక్క ఇమేజ్ ఉన్న అప్లికేషన్ ఫార్మ్ అయితే ప్రింట్ చేసుకొని, ఆ ఇమేజ్ కింద సిగ్నేచర్ అనేది చేయాలి. మీ యొక్క సిగ్నేచర్ ఆ ఇమేజ్ కింద సిగ్నేచర్ చేసి, ఆ అప్లికేషన్ ఫాము, ఏపీఎస్ ఫీజ్ రిసిప్ట్ మీరు ఫోన్‌పే ద్వారా చేసినా, ఏ యూపీఐ ద్వారా చేసినా ఆ రిసిప్ట్ స్క్రీన్‌షాట్ జిరాక్స్ తీపిచ్చి
జిరాక్స్ అదొకటి జిరాక్స్. నెక్స్ట్ మీ ఆధార్ కార్డు, మీ మొబైల్ నంబర్కి లింక్ అయి ఉన్న ఆధార్ కార్డు అది. నెక్స్ట్ పాస్పోర్ట్ ఫస్ట్ పేజ్ అండ్ లాస్ట్ పేజ్ అది కలర్ జిరాక్స్ తీపించుకోండి, ఎందుకైనా మంచిది. 10th 12th బ్యాచిలర్స్, బ్యాచిలర్స్ సెమిస్టర్ వైజ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, సిఎంఎం అండ్ ఓడి ఉంటే ఓడి లేకపోయినా ఏం కాదండి. సిఎంఎం, పీసీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఆల్ సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్, అవన్నీ కలర్ జిరాక్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పంపించండి. మీ డిజిలాకర్లో మీ యొక్క డాక్యుమెంట్స్ ఇదే మీకు కనుక డిజిలాకర్లో సర్టిఫికేట్స్ ఉన్నాయంటే మీ డిజిలాకర్ ఒక సపరేట్ పేపర్ మీద మీ డీటెయిల్స్, మీ యూనివర్సిటీ డీటెయిల్స్, మీ యొక్క డిజిలాకర్ లాగిన్ డీటెయిల్స్ వాళ్ళకైతే షేర్ చేయండి. అదే రాసి వాళ్ళకైతే పంపించండి. ఒక ఇండియన్ పోస్ట్ ద్వారా ఈ చెక్ లిస్ట్ అయితే మీరు ఫాలో అవ్వాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.